హాయ్ అందరికీ ప్రైజ్ లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బ్యాటరీ 4లో ఒక టోన్ చేసుకోవడం ఎలాగో చాలామంది అడుగుతున్నారు. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో నన్ను చాలామంది ఫోన్ చేసి అన్న ఏంటి ఎలా చేసుకోవాలి టోన్ మేకింగ్ ఎలాగా. సో ఇప్పుడే ప్రజెంట్ ఎవరైతే మ్యాక్ వాడుతున్నారో ఇప్పుడే ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ ఇట్లా ఒక నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటంటే ఫస్ట్గా మనం ఒక బ్యాటరీ 4 అనేది మెయిన్ స్టేజ్లో ఎలా యూస్ చేయాలి అండ్ లాజిక్లో ఒక టోన్ మనం ఎలా చేసుకోవాలి, మెయిన్ స్టేజ్లో టోన్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను లాజిక్లో ఒక టోన్ని అంటే ఒక వేవ్ని ఎలా చేసుకోవాలి, ఒక వేవ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఒక ఛానల్ స్ట్రిప్ మనం ఇలాగ ప్లస్ నొక్కి ఒక ఛానల్ స్ట్రిప్ ఇన్స్ట్రుమెంట్ క్రియేట్ చేసుకొని లాజిక్లో. సో దీన్ని మనం బ్యాటరీ 4 ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి లేదు అని అంటే ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి నెగిటివ్ ఇన్స్ట్రుమెంట్కి వెళ్తే ఇక్కడ బ్యాటరీ 4 అని ఉంటుంది, స్టీరియోకి వెళ్ళి తీసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ బ్యాటరీ 4 అనేది తీసేసుకున్నాను, నాకు ఇది అవసరం. సో నేను ఆల్రెడీ బ్యాటరీ 4 ఇలా తీసేసుకున్నాను కాబట్టి బ్యాటరీ 4 తీసుకొని మనం ఇలా వస్తుంది బ్యాటరీ 4 రాగానే. సో ఇక్కడ ఏంటనంటే మన ఇష్టం, అంటే ఇప్పుడు బ్యాటరీ 4ని మనం ఎట్లాగంటే సైజ్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు బ్యాటరీ 4లో ఇప్పుడు 4x to 4x అంటే ఇది ABCD అనేది 4 లేయర్స్ అన్నమాట. 4 ఛానల్స్ అంటే 1 2 3 4 అనేది 4 ఛానల్స్ అనమాట. అలా మనకు నచ్చిన సైజెస్ మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తానండి ఇలా. అంటే ఇప్పుడు నేనేం తీసుకున్నాను, 4 and 8 తీసుకున్నాను సైజు. సో అలాగే 9 and 6 తీసుకోవచ్చు. అంటే 9 and 6 అంటే మీకు చూపిస్తాను, 9 ఛానల్స్ అండ్ 6 లేయర్స్ అనమాట. అంటే ABCDEF. సో 6 లేయర్స్ అనమాట. అంత అవసరం లేదు. మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు చేసుకోవాల్సింది ఏంటంటే 4-12 అంటే రెగ్యులర్గా వచ్చేది 4-12. మనకు బ్యాటరీ 4 ఆన్ చేయగానే 12 to 4 వస్తుంది అనమాట. అంటే 12 to 4 అంటే 12 to 4 అంటే 12 ఛానల్స్ అండ్ 4 లేయర్స్ అనమాట. అది చాలు, అది ఎనఫ్, మనకి ఇంకా అవసరం లేదు. సో ఇట్లా వచ్చినప్పుడు దీంట్లో మనకి ఒక టోను అంటే మనకు నచ్చిన టోన్, అంటే ఇప్పుడు ఈవెన్ ఓ డఫ్ చేద్దాం అనుకున్నాను. అంటే లో డఫ్ కానీ హై డఫ్ కానీ మనకి ఎక్కువగా డెప్త్ రావాలి. ఇదేంటి నేను చాలాసార్లు చేస్తున్నాను కానీ ప్లే చేస్తున్నాను కానీ కొంచెం డెప్త్ రావట్లేదు అని అనుకుంటారు కదా. సో చాలామంది ఏంటంటే ఒక టోన్ని ఎలా చేసుకోవాలి అనేది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు నేను ఒక డఫ్ చేద్దాం అనుకుంటున్నాను, లో డఫ్. సో లో డఫ్ కోసం మనం చాలా అంటే ఇప్పుడు వెతకాలన్నమాట. మనకి డఫ్ ఎక్కడున్నా ఏంటి అనేది ప్రతిదీ వెతకాలి. వెతికి టోన్ తెచ్చుకోవాలి. 6-8 సో ఇట్లాగనమాట. మన దగ్గర చాలా టోన్స్ ఉంటాయి, మీ అందరి దగ్గర కూడా చాలా టోన్స్ ఉంటాయి కాబట్టి అందులో ఏదో ఒకటి మంచి బాగుండే టేప్స్ చూసుకోవాలి. ఇందులో ఏవో బాగుంటాయో మీకు తెలిసి ఉంటాయి టేప్స్తో నేను వెతకాలి. వెతికితే కానీ ఏవి రావన్నమాట. ఇక ఇక్కడ నాకు దొరికే డఫ్స్. సో ఇదొక డఫ్ అండ్ ఇదొక డఫ్. సో ఈ రెండు కలపాలి, ఈ రెండు స్కేల్ చేసుకోవాలి, రెండు కలపాలి అని అంటే కనుక ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే వీటిని ప్యానింగ్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఈ రెండు మనం కలుపుదాం. ఫస్ట్ మీకు ఈ రెండు కలిపి రావాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడ
ఇక్కడ C1 అని ఉంది చూడండి. C1 అనేది ప్యాడ్స్లోకి మిడి నోటు 36కి వెళ్తుంది. ఇప్పుడు C1 అనేది 36కి వెళ్తుంది. సో అట్లాగే ఇక్కడ C1 ఉంది. ఈ రెండు కలిపి రావాలి అని అంటే కనుక ఇక్కడ C2 అని ఉంది చూడండి. C2 అనేది C1లోకి పెడితే యథావిధిగా ఈ రెండు ఒకే లేయర్ కింద వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, రెండు కొడితే ఒక లేయర్ కింద వస్తుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండు స్కేల్ లేవు సరిగ్గా. ఇదమ్మ లో డఫ్ వస్తుంది, ఇదమ్మ హై వస్తుంది. సో దీన్ని స్కేల్ చేయాలి. సో మరీ హెవీగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎడిటర్ అనే ఆప్షన్కి వెళ్ళగానే ఇక్కడ ట్యూన్ అనే ఆప్షన్ వచ్చింది, కనిపిస్తుంది కదా, ట్యూన్ అనే ఆప్షన్. సో దీన్ని డౌన్ చేసుకుంటే లోకి వెళ్తుంది. సో వెళ్ళింది కదా. ఈ రెండు చూద్దాం ఇప్పుడు. సో కొంచెం ఏదో యావరేజ్గా ఉంది, బట్ పర్వాలేదు. సో ఇదేందుకు వేరే టోన్ తీసుకుందాం. సో ఇది బాగోలేదు కాబట్టి ఈ టోన్ తీసేసి వేరే టోన్ మనం అరేంజ్ చేసుకుందాం. సో మనకి ఇలా ఇబ్బందిగా ఉంది అంటే ఒక టోన్ చెక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అని అనుకున్నప్పుడు ఈ టోన్ నీకు ఇక్కడ సైడ్ ఇలా ప్లే చేస్తే డైరెక్ట్గా మనకు కావాల్సినవి వచ్చేస్తాయి అన్నమాట. అలాగా మనం వెతకడమే ఇలాగ సైడ్కి నొక్కితే. సో అట్లా మనకి ఎక్కడైనా సరే ఇప్పుడు ఇది ఎంత ఉంది, C#1 ఉంది. అలాగే ఇక్కడ నేను ఇక్కడ అన్నీ పలికేస్తున్నాయని C1 తీసేసి అండ్ నేను C#1కి పెడుతున్నాను నేను. సో చూడండి, సో C#1కి పెట్టుకున్నాను, రెండు పలుకుతాయి ఒకసారి. సో ఇక్కడ బేస్ వస్తుంది. సో ఇది బేస్ తీసేసి అండ్ నార్మల్. సో ఓకే, ఇప్పుడు చేంజ్ అయిందన్నమాట. ఇప్పుడు రెండు ఈక్వల్ చేసుకోవాలి. సో టోన్ వస్తున్నప్పుడు ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి అంటే టోన్స్ అన్ని స్కేల్ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కేల్ చేసుకోవాలనే ఆప్షన్ చెప్తాను చూడండి. ఇప్పుడు స్కేల్ చేసుకోవాలని అనుకుంటే ఓకే, స్కేల్ ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. సో ఇది స్కేల్ చేసుకోవాలనుకుంటే లోకి వెళ్తే ఇలా స్కేల్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ ఎవ్రీథింగ్, ఇంకా నీకు ఏ టోన్ కావాలన్నా ఆ టోన్ని మనం స్కేల్ చేసుకొని దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, బెటర్. అంతగా ఏదో బెటర్ అంటే మీకు నచ్చిన టోన్ చేసుకోవచ్చు, అలాగని ఇదే చేయాలని రూల్ లేదు. సో ఇందులో మనకి ఏది నచ్చింది అది చూసుకోవాలి. సో ఇది నచ్చలేదు మనకి, ఇది మెయిన్ చేసుకొని దీన్ని ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ చూడండి. ఈ వాల్యూమ్ తగ్గించుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇది మెయిన్గా వస్తుంది, ఇది సపోర్ట్కి వస్తుంది అన్నమాట. అలాగే దీన్ని మనం ఏం చేయాలంటే లెఫ్ట్ రైట్ ప్యాన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ అలా ప్యాన్ చేసుకోవాలని అంటే ఇప్పుడు ఇదే టోన్ని మనం కాపీ చేసుకొని, అలాగే ఇది కూడా రెండో టోన్ కూడా మనం ఇలా కాపీ చేసుకొని, సో ఈ రెండు లెఫ్ట్కి వచ్చేటట్టు ఈ రెండు రైట్కి వచ్చేటట్టు మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇగో ఇక్కడ ప్యాన్ అని చూడండి, ఫుల్ ప్యాన్ చేసుకోవచ్చు అనమాట. ఒక 50% పెట్టాను నేను, అంటే మరీ ఎక్కువ పెట్టకూడదు. అంటే 100 ఉంటుంది ప్యాన్, ఒక 50% అంటే ఒక వేవ్ పూర్తిగా లెఫ్ట్కి వెళ్ళిపోకుండా లెఫ్ట్లో మిడిల్లో వచ్చేటట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలి ఒక. సో ఇది కూడా అంతే సేమ్, ఒక 50. ఓకే, ఇది రైట్కి పెట్టుకోవాలన్నమాట.
సో ఇది కూడా సో ఇలాగ ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ పెట్టుకున్నామో సో ఇప్పుడు లెఫ్ట్ ఒకటి వస్తుంది, రైట్ రావట్లేదు. సో దానికి ప్రాబ్లం ఏంటంటే దీన్ని మనం దీంట్లోకి చేయలేదు కదా, అంటే ఇక్కడ C3 అని ఉంది, అంటే ఇక్కడ C1 ఉంది. సో C1లో పెడితేనే అప్పుడు పలుకుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి C#1. సో అట్లాగే ఇది కూడా C#1. C#1 పెట్టాం. సో ఇప్పుడు ఏంటంటే ఏది లెఫ్ట్కి వెళ్ళాలి ఏది రైట్కి వెళ్ళాలి మీకు క్లియర్గా వస్తుంది అనుకుంటున్నాను. సో వీటి వాల్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇది అమ్మో రైట్కి వస్తుంది చూడండి. సో అట్లా మనం ప్రతిదీ అరేంజ్ చేసుకొని వీటి వాల్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ మనం అరేంజ్ చేసుకుంటే ఇట్లా పలుకుతాయి. సో ఇక్కడ ఏంటంటే ప్యానింగ్ ఎలా వస్తుంది, లెఫ్ట్ రైట్ ఒకేలా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అవుట్కి ప్లే చేయగానే చాలా డెప్త్గా పలుకుతాయి. ఇలా ప్యాన్ లెఫ్ట్ రైట్ అండ్ స్కేల్ ఎవ్రీథింగ్ అన్నీ ఇలా చేసుకోవచ్చు. సో ఇదే లేయర్స్ మనకి ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా కావాలి సైజ్కి వెళ్ళి ఇంకా 16కి వెళ్తే 16 అండ్ 8కి వెళ్తే ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా మొత్తం కిందకి ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇంకొక 8 లేయర్స్ వేసుకోవచ్చు. బాబు మనకు అంత అవసరం లేదు, మ్యాక్స్ 4 చాలా పీక్ వెళ్ళిపోతుంటాయి అనమాట. సో మనకి అరౌండ్ 4-12 చాలు, ఎనఫ్, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. సో ఈ రోజుకి మనం ఒక టోన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఒక లూప్ని ఎలా చేసుకోవాలి, అంటే లూప్ని ప్లే చేయడం ప్రతిసారి ప్లే చేయాల్సి వస్తుంది. సో ప్లే చేయకుండా అది కంటిన్యూ అవ్వడానికి నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. సో అది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. అంతవరకు వెయిట్ చేసి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో నాకు చెప్పండి, దాన్ని ప్రతిదీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.